విక్రమార్క మహారాజు భేతాళుణ్ణి తన భుజాల మీద వేసుకొని నడుస్తూ ఉంటాడు. అప్పుడు భేతాళుడు, మహారాజా, నేనికొక కథ చెప్తాను. ఒకానొక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక మహిమగల బంగారు బంతి ఉండేది. అది ఆ వ్యాపారికి ఎన్నో సిరి సంపదలను ఇస్తుంది. ఒకరోజు ఆ బంగారు బంతిని ఎవరో దొంగలించారు. ఆ వ్యాపారి ఆ దేశం యొక్క రాజు దగ్గరికి వెళ్లి తన బంగారు బంతిని ఎవరో దొంగలించినట్టుగా ఫిర్యాదు చేస్తాడు. అది విన్న మహారాజు ఎవరైతే ఆ బంగారు బంతి యొక్క ఆచూకీ చెప్తారో వారికి ఎన్నో విలువగల సంపదలను ఇస్తానని ప్రకటిస్తాడు. ఆ మరుసటి రోజు ఆ బంగారు బంతి యొక్క ఆచూకీ చెప్తాము అని ఒక జ్యోతిష్యుడు, అలానే ఒక సన్యాసి, ఒక అనాథ బాలుడు ముగ్గురు వస్తారు. జ్యోతిష్యుడు, నేను నక్షత్రాల ఆధారంగా ఆ బంగారు బంతి ఎక్కడ ఉంది అనేది చెప్తాను అని చెప్తాడు. ఆ సన్యాసి, నా మహిమలను ఉపయోగించి నా దివ్య దృష్టి ద్వారా ఆ బంగారు బంతి ఎక్కడ ఉంది అనేది చెప్తాను అంటాడు. ఆ అనాథ బాలుడు, ఆ బంగారు బంతి ఎక్కడ ఉంది అనే దారిని నేను చూపిస్తాను, నేను మిమ్మల్ని ఆ బంగారు బంతి దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్తాడు. అది విన్న మహారాజు కొంచెం సేపు ఆలోచించి ఆ బాలుడు చెప్పిన విధంగా అడవిలోకి వెళ్తారు. ఆ బాలుడు జ్యోతిష్యుడు, తపస్వి, మహారాజు భటులను ఒక అడవిలోకి తీసుకొని వెళ్తాడు. అలా అడవిలో వెళ్తుండగా ఒక చెట్టు దగ్గర ఆగి, మహారాజా, ఈ చెట్టు మధ్యలో ఆ బంగారు బంతి ఉంది అని చెప్తాడు. అప్పుడు మహారాజు, భటులారా, వెళ్లి ఆ చెట్టు దగ్గర బంతి ఉందా లేదా చూడండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు భటులు వెళ్లి చూడగా అక్కడ బంగారు బంతి ఉంటుంది. అది చూసిన మహారాజు, బాలుడా, నీకు ఈ బంగారు బంతి ఇక్కడ ఉంది అని ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి ఆ బాలుడు, ఈ జ్యోతిష్యుడు, అలానే సన్యాసి, వ్యాపారి ఇంటి దగ్గర ఉండి ఈ బంగారు బంతి గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. అలానే దాన్ని తస్కరించి ఈ అడవిలో దాచిపెట్టడాన్ని చూశాను అని చెప్తాడు. అది తెలుసుకున్న రాజు ఆ జ్యోతిష్యుడు అలానే సన్యాసిని ప్రశ్నించగా వాళ్ళిద్దరూ నిజాన్ని ఒప్పుకుంటారు. ఇక రాజు వాళ్ళిద్దరిని శిక్షిస్తాడు. అయితే ఇలా కథ ముగించిన భేతాళుడు, విక్రమార్క మహారాజా, ఇప్పుడు రాజు ప్రకటించిన నిధిని ఎవరికివ్వాలి అని అడుగుతాడు. దానికి విక్రమార్క మహారాజు, ఆ బాలుడు చిన్న వయసులోనే ఎంతో ధైర్యాన్ని మరియు నిజాయితీని చూపించాడు కాబట్టి ఆ బాలుడికే రాజు ప్రకటించిన నిధిని అప్పగించాలి అని చెప్తాడు. అది విన్న భేతాళుడు నవ్వుతూ, విక్రమార్క మహారాజా, ఈ కథలో ఒక చిన్న మెలిక ఉంది. అదేంటంటే ఆ బాలుడు అసలు మనిషే కాదు. ఆ బాలుడు ఆ బంగారు బంతి యొక్క మాయా భ్రమ. ఆ బంగారు బంతి తనను ఆ స్వార్థపరులైన జ్యోతిష్యుడు, సన్యాసి, అలానే వ్యాపారి నుండి తనను తాను కాపాడుకోవడానికి తను ఒక మాయా భ్రమని సృష్టించింది అని చెప్తుంది. అలానే తన యజమానిని తనే ఎన్నుకుంది అని చెప్తుంది. రాజుగా గుర్తించింది అని చెప్పి చెట్టు మీదకి ఎగిరి వెళ్ళిపోతాడు. అది విన్న విక్రమార్క మహారాజు ఆశ్చర్యపోతాడు. అలానే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, నిజాయితీ మరియు ధైర్యం దాగి ఉన్న రహస్యాలను వెలికి తీస్తాయి. అలానే దురాశకు వెళ్తే దుఃఖం ఎదురవుతుంది.